ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా అనకండి ప్లీజ్. నా కోసం ఈ ఒక్కసారి చెప్పండి ప్లీజ్. అటులనే చెప్పేదను, కానీ ఒక్క షరతు. షరతా? ఏంటది? నీవు మా లోకమునకు తక్షణమే వచ్చేదనని చెప్పినచో చెప్పేదను. అన్యాయం గుప్తా గారు. నీకు నచ్చినచో న్యాయము, నచ్చనిచో అన్యాయము అవ్వదు బాలిక. అయినను ఈ కలికాలమున న్యాయము ఇటులనే ఉండును. నీకు మా షరతు సమ్మతమైనచో మేము చెప్పెదము. కుదరదు గుప్తా గారు, నేను మీకు ఏ మాట ఇవ్వలేను. అటులైన నీకు నేను మాట చెప్పలేను. ఇదే మీ ఆఖరి మాటనా? మొదట నుండి చెప్పుచున్న మాట కూడా ఇదియే బాలిక. ఆలోచించుకును బాలిక. మీ వాళ్లకున్న గండమును మా ప్రభువుల వారితో చర్చించి గట్టెక్కించెదము. నీవు మాతో యమపురికి వచ్చినచో రాబోవు అమావాస్య మాకు అనుకూలము. ఆ రోజున నీవు మాతో మా లోకమునకు వచ్చుటకు అంగీకరింపుము. అది నీవు నీ కుటుంబమును కాపాడుకొనుటకు నీకున్న ఏకైక అవకాశము. ఆలోచించుకొనుము. ఆలోచించుకోవడానికి ఏమీ లేదు గుప్తా గారు. నా కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి కూడా నేను పైకి రాలేను. అటులైన జరగబోవునది నీ కళ్ళతో నీవే వీక్షింపుము. హలో నానా, పిల్లలు ఇంటికి వచ్చేసారమ్మా. అంజలి పాప ఎలా ఉంది? జరిగిన దానికి ఎంత భయపడిందో ఏమో. అమ్మా, అసలు అంజలి పాపని ఎవరు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? స్కూల్లో కిడ్నాప్ చేసిన విషయం మాకిప్పుడే తెలిసింది నాన్న. నానా, అవును, ఆ ఇంట్లో ఉన్న మీకు ఈ విషయం ఎలా తెలిసింది? అమ్మా, అది చెప్పండి నాన్న. అదేనమ్మా, రాతోడికి ఫోన్ చేశానమ్మా. రాతోడు చెప్పాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? స్కూల్కి వచ్చింది ఎవరు? అంతకు ముందు ఆయన స్కూల్లో పట్టుకున్న అతను తప్పించుకున్నాడంట. వాడు ఆయన మీద పగబట్టి ఏదో చేయబోతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అమ్మా, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగున్నారు. మీ గురించి, పిన్ని గురించే కంగారు పడుతున్నారు. మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. అసలు మీరు ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? ఈ ముసలి ప్రాణానికి ఏమవుతుందమ్మా? పైగా ఇంట్లో మీ పిన్ని, నేను ఉంటాం. మా ఇంటి చుట్టూ బోల్డెన్ కుటుంబాలు, కావలసినంత మంది మనుషులు. ఎవరికి ఏం జరిగినా 10 మంది పరిగెత్తుకొని వస్తారు. అది కాదు నాన్న. అమ్మా బాగి, నీ భయం నాకు అర్థమైందమ్మా. కానీ మీ పిన్ని సంగతి తెలుసుగా. అక్కడికి వచ్చినా ఏదో ఒకటి చేస్తుంది. లేనిపోని సమస్యల్ని నెత్తి మీదకి తీసుకొస్తుంది. ఎందుకు వచ్చింది చెప్పు? అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మేము జాగ్రత్తగా ఉంటాం. సరే నాన్న, మీరు పిన్ని అస్సలు బయట తిరగకండి. ఏం అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగేనమ్మా, ఉంటా తల్లి. భగవంతుడా, నా కుటుంబానికి నువ్వే రక్షగా ఉండాలి.
ఎప్పుడు ఎవరు ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తారో అని భయంగా ఉంది. ఇంట్లో ఉండలేను, బయటికి వెళ్ళలేను. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అయినా ఇదంతా ఆ పిల్ల రాక్షసుల వల్లే. ఆ అంజలి కానీ ఆ రోజు అమ్మర్ చెప్పింది చేయకుండా ఉండుంటే అమ్మర్ వాళ్ళు అడిగింది చేసేసేవాడు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయేవారు. ఛే! నిర్మల, ఏం కాదు, అమర్ చెప్పాడు కదా, ఇంకా ఎందుకు భయపడుతూ బాధపడుతున్నావు? మనం ధైర్యంగా ఉండాలని బాబు అలా చెప్పాడండి. కానీ సాయంత్రం నుంచి ఒకచోటైనా స్థిమితంగా కూర్చున్నాడా? జరిగేదంతా చూస్తుంటే నాకెందుకు భయంగా ఉందండి. అదంతా నీ భయం మాత్రమే అని నీకే అర్థమవుతుంది చూడు. మావయ్య, హ్మ్. ఆయన వస్తే నన్ను పిలవండి. అంతవరకు నేను పిల్లల దగ్గర ఉంటాను. అలాగేనమ్మా. ఉమ్. పైకి ప్రేమ లేనట్టుంటారు కానీ ఒక్కసారి నా మీద అటాక్ జరగగానే అందరూ ఎంత డల్ అయిపోయారు, ఎంత బాధపడుతున్నారు. తుఫాన్ వచ్చిన హోంవర్క్ చేసే అమ్ము ఇవాళ బుక్స్ మొహం కూడా చూడలేదు. ఇంత ప్రేమించే వీళ్ళని ఇక నుంచి నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తా. ఇంత ప్రేమించే వీళ్ళని ఇక నుంచి నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తా. అసలు ఇలా జరిగిందేంట్రా? అదే కదక్క, అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మనకెవరిదో దిష్టి తగిలినట్టుందక్క, అందుకే ఇలా జరిగింది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. సరేలే అమ్ము, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి, ఏం చేయలేం కదా. అయినా ఇందులో మీ తప్పేం లేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.